హాయ్ హలో నమస్తే బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు ద మార్నింగ్ వ్లాగ్స్ అండి. ఈరోజు అయితే నేను మంతనిలో ఉన్న మహాలక్ష్మి టెంపుల్కి అయితే వెళ్ళానండి. ఎంట్రన్స్లోనే మాకైతే ఆవి దర్శనం ఇచ్చింది. మంచి దర్శనం అయితే చేసుకొని లోపలికి అయితే వెళ్తున్నాము. చూడండి, మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ముందే ఇక్కడ మనకు పోచమ్మ దేవాలయం అయితే ఉంటుంది. అందరూ కూడా అక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడికి దర్శనం చేసుకొని లోపలికి వెళ్తారండి. లేదంటే అక్కడ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడైనా దర్శనం చేసుకుంటారండి కంపల్సరీగా. నా చిన్నప్పటి నుంచి కూడా నేను ఇక్కడే పుట్టి పెరిగానండి, మంతెనలోనే. మాది ప్రాపర్ అంతా కూడా మంతెనే. ఆల్మోస్ట్ అందరూ కూడా ఇక్కడే ఉంటారండి, మా రిలేషన్స్ కూడా. చూసారు, ఇక్కడ నాగమ్మ ఉంటుంది. ఇది అంతకుముందు అండి, ముందు చూడండి దేవాలయము. ఇప్పుడు వేరే ఉంటుంది. ఇది ముందు ఇప్పుడు చేశారండి ఇలా. ఫస్ట్ అంతకుముందు అలా ఉండేది గుడి. చూసారు లోపల ఎంతమంది భక్తులు వచ్చారో. కనీసం ఇసుక వస్తే రాళ్ళంత జనం అండి. అసలు లోపలికి వెళ్ళలేకపోయామండి. మేము వచ్చినప్పుడు చాలా మంది ఉండే, ఇంటికి వెళ్ళేటప్పుడైతే చాలా తక్కువ మంది ఉన్నారండి అప్పుడు. ఇక్కడైతే పూజ చేసుకుంటున్నారండి. వరలక్ష్మి వ్రతం కదా ఈరోజు. సో అందుకని ఇక్కడ అందరూ కూడా ముత్తైదులందరూ కూడా మంచిగా నవ్వుకుంటున్నారు. అంటే ఇక్కడ ఇంట్లో చేసుకోకుండా చాలామంది ఇక్కడ చేసుకుంటారు. సో ఇక్కడ దీపాలు అయితే వెలిగిస్తున్నారండి. చూసారా, మేము కూడా వెలిగించాము. బట్ నాకు వీడియో తీసే వాళ్ళు ఎవరు లేక చేయలేకపోయానండి వీడియో. అంటే సో దీపాలన్నీ కూడా పెట్టేసి దేవునికి ఇక్కడికైతే వస్తున్నానండి మళ్ళీ ముందుకి. చూడండి ఎంతమంది ఉన్నారో. అసలు లోపలికి వెళ్ళలేకపోయాము, దర్శనం చేసుకోలేకపోయాము. అమ్మవారి విగ్రహం చూడండి ఎలా ఉందో. నేనైతే ఇప్పుడు వీడియో తీయలేకపోయానండి అమ్మవారిని. ఇది అంతకుముందు నా దగ్గర ఉండే ఫోటోని అయితే అప్లోడ్ చేశాను మీకు చూపించడం కోసమని. వెనకాల చూసారా, ఇది తమ చెరువు కట్ట అండి. ఈ చెరువులో నుంచి వెళ్ళి అమ్మవారికి తమర పువ్వులు అనేది తీసుకొచ్చి రోజు ఒక పువ్వునైతే అమ్మవారికి పెడతారండి. ఇక్కడ బిల్డింగ్ కనబడుతుంది కదా, దాని పక్కనే మా ఇల్లు అండి. సో నేను ఇక్కడే ఆడుకునేదాన్ని చాలా చిన్నప్పుడు. అమ్మవారు ఏంటంటే కలువ పూల మధ్యలో, అంటే తామర పూల మధ్యలోనే అమ్మవారు పుట్టిందనేసి ఇక్కడ నమ్ముతారు. చుట్టూ కూడా మంతని లోపల మొత్తం ఏ వీధికి వెళ్ళినా కూడా దేవాలయాలే కనిపిస్తాయండి. నేను ఒకసారి మీకు వీడియో తీసి అయితే చూపిస్తాను ఇక్కడ. సో అప్పుడప్పుడు వస్తుంటాను కానీ ఇలా దేవాలయాలకు తీయలేకపోయానండి వీడియోస్. ఇప్పుడైతే కంటిన్యూగా నేను వీడియోస్ అయితే తీసి చూపిస్తానండి మీకు దేవాలయాలు ఏమున్నాయనేసి. మందెనలో చాలా ఉంటాయండి దేవాలయాలు అయితే. ఎక్కడ ఏ మూలకు వెళ్ళినా కూడా అన్ని దేవుళ్ళే కనిపిస్తాయి. పాతకాలం నుంచి కూడా చాలా ఉన్నాయండి. ఇక్కడ భీమేశ్వర టెంపుల్ ఇక్కడ బాగా ఫేమస్ అండి, చాలా పురాతనమైన టెంపుల్. సిద్ధేశ్వర శీలేశ్వర టెంపుల్ అండి, అది కూడా చాలా పురాతనమైన టెంపుల్ అండి. మహాలక్ష్మి టెంపుల్ ఏంటంటే ఇది కూడా చాలా పురాతనమైనదండి. ఎప్పటి నుంచో కూడా భక్తులందరూ కూడా చాలా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని అన్నీ కూడా కోరికలన్నీ నెరవేరుతాయండి. ఏది కోరుకున్నా కూడా అమ్మవారికి కోరికలన్నీ కూడా నెరవేరుతాయండి. నేను ఈరోజు అయితే కదమ వృక్షం ఉంటుంది కదా, కదమ పూలు అయితే మాలగా వచ్చి తీసుకొని వచ్చానండి. మా ఇంటి దగ్గర అయితే చెట్టు ఉంది, ఆ చెట్టు నుంచి అయితే తీసుకొచ్చిన. చేపలు చూసారా ఎలా ఉన్నాయో, ఆడుతున్నాయి ఇందులో. చెరువు చూసారా అండి ఎంత విశాలంగా కనిపిస్తుందో, చాలా బాగుంది కదా. తామర పూలు అయితే ఇప్పుడు ఇటు సైడ్ అయితే లేవండి, వేరే సైడ్ ఉన్నాయి అటు సైడ్. బట్ నేను అటు వెళ్ళలేకపోయాను, కొంచెం టైం లేకుండా. అందుకని వర్షం పడేలా ఉందనేసి తొందరగా వెళ్ళిపోయానండి. ఇప్పుడు దర్శనం అయితే అయిపోయింది నాకు. అందుకని నేను ఇక్కడ పోచమ్మ దగ్గరికి అయితే వచ్చాను. చూడండి లోపల అమ్మవారు ఎలా ఉందో. భక్తులంతా కూడా మీద పడ్డట్టు చేస్తున్నారు, అందుకని కొంచెం ఇలా జరుగుతుంది. చూడండి దర్శనం అయితే చాలా కష్టమైంది అండి లోపలికి వచ్చి దేవుని దర్శించుకోవడం. అలా ఉంది చాలా, అసలు మస్తు భక్తులు అయితే బాగా వచ్చారండి. ఈ చెట్టును చూసారా, దీని కిందనైతే నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా ఆడుకున్నానండి. ఇక్కడే చాలామంది కూడా కూర్చొని, ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు కూడా కూర్చొని ముచ్చట్లు అయితే పెడతారు. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అయితే చాలామంది ఉంటారండి ఇక్కడే చెట్టు కింద. చిన్నపిల్లలు కూడా ఆడుకుంటారు ఇప్పుడు కూడా. చూసారా ఎంత పెద్దగా ఉందో. ఆ మూల మీద కనిపిస్తుంది కదా వినాయక మండపం అండి అది. ఈ బిల్డింగ్ అయితే మా అక్క వాళ్ళదండి.
అక్కడ కూర్చున్నారు చూసారా, మా వాళ్ళందరూ కూడా ఇక్కడే కూర్చున్నారు. మా నానమ్మ అక్కడ కూర్చుంది చూడండి, మా చిన్న నానమ్మ వాళ్ళ చెల్లె అన్నమాట. ఇందాక మా నానమ్మ కూడా ఇక్కడే ఉండే, బట్ మాతోనే వస్తా అని చెప్పేసి బట్టలు సర్దుకొని వస్తామని చెప్పేసి వెళ్ళిందండి. మేమైతే అందరం కూడా మా ఆటోలో బయలుదేరామండి. వర్షం అయితే ఫుల్ పడుతుంది. ఇంటికి వచ్చేటప్పుడు అంటే మేము ఇక్కడికి వచ్చేటప్పుడు ఏం లేకుండా బాగానే ఉండే, కానీ ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం వర్షం అయితే ఫుల్ స్టార్ట్ అయిందండి. మేము బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాం ఆటోలో. మా నాన్నమ్మకి అయితే నడవడం కష్టం అనేసి ఆటోలో వెళ్తున్నాం. దగ్గరే బట్ నడుచుకుంటూ వెళ్ళడం. చూసారా బస్ స్టాండ్లో ఎంతమంది ఉన్నారు. ఈరోజు వరలక్ష్మి వ్రతం కదండి. ఇక్కడ చూసినా చాలా మంది అండి. బస్సులో కూడా చాలా కిటకిటలు ఆడిపోతున్నారు మంది, అంతమంది ఉన్నారు. వర్షం చూసారా ఎలా పడుతుందో, చాలా పడుతుందండి. మా అబ్బాయి అయితే ఫుల్ వచ్చింది. నేనైతే ఇంటికి వచ్చేసామండి. సాయంత్రం 4 అయిపోయింది ఆల్మోస్ట్. ఇంటి దగ్గర అమ్మవారిని పొద్దున తీయలేకపోయానండి. ఇప్పుడు అందుకే నేను తీసి మీకు చూపిస్తున్నాను. ఇంట్లోనే అయితే పూజ చేసుకొని వెళ్ళానండి. కదంబ పూలు చూసారా, అమ్మవారికి చాలా శ్రేష్టమైన పూలు అండి. అయ్యగారికి ఇస్తే చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. ఇలా అందరికైతే తాంబూలం ఇచ్చానండి. నాకు కూడా ఇచ్చారు, అందుకే చూపిస్తున్నాను. నేను గాజులు కూడా వేశారండి ఒకరు. మరి వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ వ్లాగ్స్.